హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఐనవోలు మల్లన్న స్వామి పట్నం వీడియో మీకు చూపిస్తాను, చూడండి. మేమైతే మల్లన్న స్వామి ఎల్లమ్మ తల్లి బోనం అయితే చేసాము. బోనాలు కంప్లీట్ అయ్యాక ఒగ్గు కథలు చెప్పే వాళ్ళతోటి మనం బోనాల ముందైతే ఇలా పూజ చేపిస్తాము, ఒగ్గు కథలు చెప్పిస్తాము. పట్నం మీద చల్లటానికి అక్షింతలు కలిపాను. పట్నంకి ముందు ఏంటంటే ఆ పూజ చేసిన బియ్యాన్ని అనేది వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు పట్నం ఎలా వేస్తున్నారో చూడండి. మల్లన్న దేవుణ్ణి, ఎల్లమ్మ తల్లిని మనం ఎక్కువగా పసుపు అంటే బండారితోటి పూజిస్తాము. అందుకే బండారితోటే మనకి పటం అనేది వేస్తారు. పట్నం వేయటం అయితే అయిపోయింది. మనకి గుళ్ళో కూడా వేస్తారు పట్నాలు. గుళ్ళో ప్లేస్ దొరకని వాళ్ళు మనకి ఏంటంటే ఇలా గుడి పక్కనే చెట్ల కింద వేస్తారు. ఎందుకంటే పబ్లిక్ చాలామంది ఉంటారు కదా, ప్లేస్ అనేది సరిపోక వేప చెట్లు ఉంటాయి, వేప చెట్ల కింద వేస్తారు. వేప చెట్లు అంటే మనకి ఎల్లమ్మ తల్లితో సమానం కాబట్టి ఇలా వేస్తారు. మనం చేసిన బోనం అనేది అక్కడే సమర్పించుకుంటాము. ఎల్లమ్మ తల్లిది మాత్రమే గుడికి తీసుకెళ్తాము. గుడిలో అమ్మవారికి అక్కడ సమర్పించుకుంటామన్నమాట. గుడికి అయితే వచ్చేసాము. గుడి ఎంతో దూరంలో ఉండదు, చాలా దగ్గరలోనే ఉంటుంది. బోనం సమర్పించుకొనేసి నేను కొబ్బరికాయ అయితే కొట్టాను ఎల్లమ్మ తల్లికి. లాస్ట్ వీడియోలో చూడండి మీరు, మల్లన్న స్వామి దేవుడి ఫుల్ వీడియో ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఐనవోలు మల్లన్న స్వామి పెద్దపట్నం ఇది. నేనైతే ఫస్ట్ టైం చూశాను, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.